నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో మనం రెగ్యులర్గా చేసుకునే డిషెస్నే కొంచెం చేంజెస్ చేసుకుంటే కొత్త కొత్త రుచులు వస్తాయి, మనకి కొత్త కొత్త డిష్లు కూడా పుట్టుకొని వస్తాయి. ఒక్కోసారి ఏంటంటే మనం దాల్ అనగానే రకరకాల పప్పులతో చేస్తూ ఉంటాం, లేకపోతే గింజలతో కూడా చేస్తాం, అంటే పెసలతో చేసుకుంటాం, అలాగే దాల్ మఖని అని చెప్పేసి పొట్టు మినుములతో చేసుకుంటాం. అలా కాకుండా కొంచెం మసాలా టచ్ ఇస్తూ దాంట్లో కొంచెం గుడ్డు కూడా యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది కదా. ఎస్, సో అలాంటి డిష్ మీకు నేను ఈరోజు పరిచయం చేయబోతున్నాను, ఎగ్ మసాలా దాల్. ఓకే, సో గుడ్డు ఉంటుంది, పప్పు కూడా ఉంటుంది, కొంచెం మసాలా ఫ్లేవర్లో సూపర్గా ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం పప్పు ఉడికించేసుకుందాం. దీంట్లో నానబెట్టిన ఎర్ర కందిపప్పు, అలాగే నానబెట్టిన పెసరపప్పు. సో ఈ రెండు పప్పులు వాడుతున్నాం. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం అల్లం ముక్కలు, నెక్స్ట్ కొద్దిగా పసుపు. సో ఇవన్నీ కలిపేసి మనం ఈ పప్పు ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా కారం, సో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ మిగతాది మనం పోపు వేసుకున్నప్పుడు మళ్ళీ దాంట్లో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, అలాగే కొద్దిగా ఆయిల్. సో ఇవన్నీ ఏంటంటే మనం మెత్తగా ఉడికించేసుకొని, సో దాన్ని మళ్ళీ లాస్ట్లో మనం తడకా ఇస్తాం, అంటే పోపులా ఇచ్చేసుకొని యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఈ రెండు పప్పులతో ఏంటంటే కొంచెం మనకు బ్లెండ్ అయిపోయి మనకు బాగా వస్తుంది. ఎర్ర కందిపప్పు ప్లేస్లో మనం కావాల్సి కందిపప్పు కూడా వాడుకోవచ్చు. పెసరపప్పు సీజనల్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చలికాలం కొంచెం చల్లగా ఉన్న ఏరియా ఆ టైంలో ఏంటంటే మీరు కొంచెం శనగపప్పు, పచ్చిశనగపప్పు కూడా నానబెట్టి యాడ్ చేసుకున్నా మీకు ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది, బట్ బాగా వస్తుంది. అప్పుడు ఏంటంటే క్వాంటిటీస్ అనేది కొద్దిగా మనం చేంజ్ చేసుకోవాలి. కందిపప్పు వచ్చేసి మనకు 1 కప్పు ఉంటే పచ్చిశనగపప్పు ఒక అరకప్పు అయితే సరిపోతుంది. సో రెండు సమానంగా కాకుండా కొంచెం ఆ రేషియోలో తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ పప్పు మనకు కొంచెం మెత్తగా ఉడకాలి. దాంట్లోనే ఆ ఉల్లిపాయల తాలూకు ఆ ఫ్లేవర్స్, తర్వాత టొమాటో, కొత్తిమీర, మన కారం, ఇవన్నీ కొంచెం చిన్నగా అల్లం ముక్కలు కూడా వేసాం కదా. సో అవన్నీ కూడా బాగా బ్లెండ్ అయిపోయి మనకు కొంచెం మెత్తగా అయ్యేలాగా మనకు ఈ పప్పును మనం ఉడికించుకోవాలి. ఈలోగా ఇక్కడ ఎగ్స్ కూడా తీసుకుంటున్నాను నేను. ఎగ్ మసాలా దాల్ అన్నాం కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను గుడ్లు బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మధ్యస్థంగా ఉండే విధంగా పీసులు కట్ చేసి పెట్టేసుకోవాలి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకు ఈ దాల్. సో ఎప్పుడైనా చేస్తే మనం ఇంట్లో బాయిల్డ్ ఎగ్ మనం సైడ్లో పెట్టుకొని తింటాం కదా, దీంట్లో మనకు యాడ్ అయిపోయి కొంచెం మసాలా ఫ్లేవర్లో సూపర్గా వస్తుంది. ఓకే, సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం.
ఓకే, సో ఇక్కడ దాల్ ఇంకొంచెం మనకు దగ్గరికి రావాలి. ఇదే పక్కన స్టవ్లోకి మార్చుకొని మనం ఇక్కడ పోపు పెట్టేసుకుందాం. సో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దానికి కొంచెం భిన్నంగా ఉంటే బాగుంటుంది. చాలామంది కూడా వెరైటీ కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి వారి కోసమే ఈ దాల్ అనమాట. ఎగ్ కాంబినేషన్లో ఉంది, ఎగ్ మసాలా దాల్. సో దీంట్లో ఆయిల్, లేదా ఇంకొంచెం కమ్మగా కావాలనుకుంటే మీరు నెయ్యితో వేసుకోవచ్చు పోపు, ఇంకా సూపర్గా ఉంటుంది. లేకపోతే లాస్ట్లో కొంచెం వెన్న దీంట్లో అలా ఒక చిన్న పీస్ దీంట్లో మీరు జారవిడిచిన సూపర్గా వస్తుంది టేస్ట్ అనేది. సో ఫస్ట్ కొద్దిగా ధనియాల పొడి. సో అది ఎప్పుడైతే మనకు బాయిల్ అవుతూ ఉంటుందో ఆ టైంలో వేసుకోవాలి. జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడే కొంచెం వేస్తున్నాను. అది ఒక డిఫరెంట్ టేస్ట్ మనకు తీసుకొని వస్తుంది ఆ డిష్కి. సో ఇది ఈ మసాలా పొడులతో పాటు ఇంకొంచెం సేపు అది మనకు ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆయిల్ వేడి కాగానే సో దీంట్లో వెల్లుల్లి ముక్కలు, ఓకే, సో కొన్ని మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, సో ఇది కొంచెం మనకు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి కొంచెం క్వాంటిటీ ఎక్కువనే రావాలి మనకి దీంట్లో. సో అల్లం అక్కడ మనం పప్పు ఉడికించేటప్పుడు వేస్తాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ పోపు అనేది వెల్లుల్లితోనే వేస్తున్నాం, వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ. సో ఇక్కడ మనకు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఏం వాడట్లేదు, కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాం కదా. సో ఇలా అయితేనే బాగుంటుంది. దాల్ స్మెల్ చాలా బాగా వస్తుంది, పక్కన నుంచి ఉడుకుతుంది. కానీ మసాలా పొడులన్నీ కూడా యాడ్ చేస్తాం మనం. కొంచెం మనకు కలర్ చేంజ్ అవ్వడానికి వచ్చినప్పుడు మిగతా అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం పసుపు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా కొత్తిమీర. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం ఉడికించి ముక్కలు చేసుకున్న ఎగ్స్, సో కొంచెం లైట్గా ఎగ్స్ అనేది దీంట్లో కొంచెం వేగాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మరీ ఎక్కువ వేడైతే పైన ఉండే ఆ వైట్ ఏదైందో ఎగ్ది అది కొంచెం మనకు రబ్బర్లా అయిపోతుంది. కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టేసి లైట్గా వేయించుకోవాలి. ఓకే, సో ఇవి కొంచెం ఇలా వేగుతూ ఉంటాయి. ఓకే, సో రెండు కూడా మనకు రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ పోపు మనం దాల్లో కలిపేసేద్దాం. ఓకే, సో ఈ ప్యాన్ ఇక్కడికి మార్చేస్తాను. ఇక్కడే మనం ఈ పోపు యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఆ ఎగ్స్ అనేది మనకు ఎక్కువగా నలిగిపోకుండా దీంట్లో లైట్గా అలా కలిపేసుకోవాలి.
స్టార్టింగ్లో సాల్ట్ అనేది మనం కొద్దిగానే వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా. సో ఇక్కడ ఆల్మోస్ట్ మన ఎగ్ మసాలా దాల్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసేసుకోండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం మసాలా ఫ్లేవర్ ఇంకొంచెం మనకు ఎక్కువ కావాలనుకుంటే పప్పు ఉడికించేటప్పుడు దాంట్లో చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, 1 లేదా 2 యాలకులు కూడా వేసేసుకుంటే అది ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ స్ట్రాంగ్గా వస్తుంది. ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. స్మెల్ మటుకు బ్రహ్మాండంగా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎగ్ మసాలా దాల్ మీరు కూడా వెంటనే ట్రై చేసేసుకోండి. సో దానికంటే ముందుగా దీని తయారీ విధానం అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు మీకోసం ఇంకోసారి. ఎగ్ మసాలా దాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు 3, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఎగ్ మసాలా దాల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నానబెట్టిన ఎర్ర కందిపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసి కాస్త నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, అల్లం ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, నూనె వేసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గుడ్డును ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక అందులో పసుపు, కారం, కొత్తిమీర, ఉడికించి కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఉడికించుకున్న పప్పు మిశ్రమంలో వేసి సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ మసాలా దాల్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం అండి, ఇలాంటి స్పెషల్ డిష్లు చూసిన వెంటనే ట్రై చేసేసాలి. ఓకేనా? సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఫ్లవర్స్ తయారు చేస్తున్నాను. సో ఉల్లిపాయలు అలాగే కీరా, క్యారెట్, బ్రింజాలు యూజ్ చేసుకొని ఓకే. సో ఫస్ట్ ఇదే సెట్ చేసి మనకి బేస్ తీసుకుంటున్నాం దీంట్లో. ఓకే, సో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా స్లిట్స్ ఇచ్చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఉల్లిపాయల్లో దీన్ని స్లైసెస్లా చేస్తున్నాం, 4 ముక్కలుగా. సో నెక్స్ట్ లేయర్స్ లాగా మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవాలి.
వాటిని మళ్ళీ మనం షేప్ చేసుకుంటాం. సో అప్పుడప్పుడు మనకు వైట్ కలర్ ఆనియన్ కూడా దొరుకుతుంది. అది వాడుకుంటే మనకు పెటల్స్ మొత్తం ఇంకా వైట్గా వస్తాయి. కొన్ని పింకిష్ కలర్లో కూడా వస్తుంది కదా, అవి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో వీటన్నిటిని కూడా మనం సో ఇలా ఈ షేప్లో కట్ చేసి పెట్టేసుకోవాలండి. ముందుగా నైఫ్తో అయితే నైఫ్తో, లేదా సీజర్ ఉంటే సీజర్తో కూడా చేసేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కట్ చేసుకోవడం అనేది. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ నీట్గా వస్తుంది మనకు ఫ్లవర్ అనేది. సో ఎన్ని పట్టెల్స్ కావాలో ముందు చూసుకొని ఒక్కొక్క దానికి 8 స్లిట్స్ ఇచ్చాను. సో మొత్తంగా మనకు ఒక 16 పెటల్స్ రావాలి. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఇలా వంకాయ ముక్కలు ఆ గ్యాప్స్ ఏదైతే ఇచ్చామో వాటిలో ఒక్కొక్కటిగా అలా దూర్ చేసేయాలి. సో కొంచెం పల్చగానే ఉంటాయి కాబట్టి ఉల్లిపాయది ఓకే. ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. రెండో దాంట్లో కూడా సేమ్ అలాగే పెట్టేసేద్దాం. సో ఇంట్లో చేసేటప్పుడు పిల్లలకి ఇలాంటి స్లైసెస్ కట్ చేసి ఇచ్చి అరేంజ్ చేయమని ఇస్తే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము కూడా కార్వింగ్ చేయగలుగుతున్నామని. సో వర్క్ అనేది అలా సింపుల్గా వాళ్ళకు ఏమి కాకుండా, సో కటింగ్ పార్ట్ అంతా కూడా మనమే చూసుకొని వాళ్ళతో చేస్తే ఇలా అరేంజ్మెంట్స్ అవి చేయిస్తే బాగుంటుంది. ఓకే, సో మధ్యలో చిన్న క్యారెట్ పీస్, అలాగే కీరాతో చిన్న స్టెమ్స్లా ఇస్తున్నాను. ఓకే, సో ఇది కూడా, సో గింజలు తీసేస్తే కొంచెం ఫ్లాట్గా అవుతుంది, అప్పుడు ఈజీగా అది అక్కడ నిలబడుతుంది మనకు. సో చిన్న చిన్న హాఫ్ సర్కిల్స్, ఇలా లీఫ్లా వస్తుంది. రెండు కలిపేసి పెట్టేస్తే ఓకే. బేస్లో కొంచెం వీటితో కవర్ చేస్తున్నాం అది. రైట్, ఇలా సింపుల్గా ఉల్లిపాయతో ఫ్లవర్స్ హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి.
షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా స్వీట్స్ చేసేటప్పుడు దాంట్లో మనం పంచదారను డైరెక్ట్గానే యాడ్ చేసుకుంటాం కదా. కొన్నిసార్లు అది కలుస్తుంది, కొన్నిసార్లు అది సరిగ్గా కలవకుండా తినేటప్పుడు మనకు కొంచెం ఆ రవ్వలాగా తగులుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే మనం ఏంటంటే పంచదారాన్ని ఆ పలంగా కాకుండా కొంచెం మిక్సీ పట్టేసి కొంచెం పొడి రూపంలో యాడ్ చేసుకుంటే అప్పుడు మనం ముందుగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం అయిపోయే ముందర మనం కొంచెం యాడ్ చేసేసుకుంటే దాంట్లో బాగా కలిసిపోతుంది. అలాగే రవ్వలా ఉండకుండా స్వీట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు, మంచి టేస్టీగా కూడా వస్తుంది. చూసారు కదా, ఉల్లిపాయతో కూడా హ్యాపీగా ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ తయారు చేసుకుని మనం ప్లేట్ గార్నిష్ తయారు చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా డిఫరెంట్గా మనం తయారు చేసుకున్న ఎగ్ మసాలా దాల్ రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఎస్, సూపర్గా వచ్చింది. కొంచెం మసాలా ఘాటుతో ఆ ఎగ్ కూడా కొంచెం మనం ఆ పోపులను కొద్దిగా టాస్ చేసాం కదా, బాగుంది. అంటే ఈ రెండు దాళ్ళు కూడా అంటే పెసరపప్పు, ఎర్రపప్పు ఈ రెండు కూడా బాగా కుదిరాయి. లేదంటే నేను ఇందాక చెప్పాను కదా, సీజన్కి తగ్గట్టుగా మనం కొంచెం పప్పులు మార్చి కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్గా తీసుకునే దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇది డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. చాలా చాలా సూపర్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.